హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అదిరిపోయే శుభార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు శుక్రవారం రోజున ఏదైతే రైతుల కోసం రైతు భరోసా డబ్బులైతే ఉన్నాయో మనకి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద డబ్బులైతే విడుదల చేస్తుంది ఈరోజు శుక్రవారం రోజున. ఈరోజు వచ్చేసి రైతుల కోసం ఈ రోజున ఎంతమందికైతే డబ్బులైతే వస్తాయి, అదేవిధంగా మిగతా రైతులకి ఎప్పటి నుంచి డబ్బులైతే పడతాయి అనేది మీరైతే తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. చాలామంది రైతులైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు భరోసా ఉందో దానికోసం ఎదురైతే చూస్తున్న విషయం మీలో చాలామందికి తెలిసిందే. అదేవిధంగా మన వీడియోస్ కింద చాలామంది అయితే రైతులైతే అడుగుతున్నారు, రైతు భరోసా డబ్బులు ఇప్పుడు దాకా మనకి ఇవ్వలేదు కదా, ఏ అప్డేట్ వచ్చినా సరే మాకు చెప్పండి. సో వాళ్ళందరి కోసం ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తున్నాను. రైతుల కోసం రైతు భరోసా 2024లో స్టార్ట్ చేసిన విషయం మీకు తెలిసిందే కదా. సో దీని గురించి మనకి డబ్బులైతే ఒక్కసారి కూడా విడుదలైతే చేయలేదు. పూర్తి వివరాలు ఈరోజు మనమైతే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని మాత్రం మీరైతే చిన్న రిక్వెస్ట్, వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రైతన్నలు మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ఒక్కసారి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనం తెలంగాణలో దాదాపుగా 1,42,00,000 ఎకరాలైతే ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి సాగు చేసే భూమి తక్కువ అయితే ఉంది. ఎందుకంటే ఏదైతే పెద్ద రాజకీయ నాయకులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఎక్కువ భూమి ఉన్న విషయం మీకు తెలిసిందే కదా. సో వీళ్ళందరికీ కూడా గతంలో వచ్చేసి రైతు బంధు పథకం కింద డబ్బులైతే విడుదల చేసింది. సో ఈసారి అలా కాకుండా సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కౌలు రైతులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళకే రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది గతంలో. సో దీని గురించి కూడా మనమైతే పూర్తిగా మాట్లాడుకుందాం. అసలు ఎంతవరకు రైతు భరోసా డబ్బులు అది విడుదల చేస్తుందని ప్రభుత్వం, సో మనమైతే మాట్లాడుకుందాం, ఓకేనా. వీడియోని లైక్ చేసేయండి. ముందుగా చూసుకుంటే మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏంటంటే రైతుల కోసం ఏదైతే మేము 2024లో రైతు భరోసా పథకం తీసుకొచ్చామో ఈ పథకం కింద రైతులకి మేము గతంలో కూడా డబ్బులు అయితే ఇచ్చామని చెప్పడం అయితే జరిగింది. గతంలో ఇచ్చిన డబ్బులు 5,000 రూపాయలు, దాంట్లో కూడా 2,500 రూపాయలు అప్పుడే ఆపుకున్నారు. ఆ డబ్బులు కూడా ఇప్పుడు కలిపి ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. ఆ 2,500 రూపాయలు అదేవిధంగా ఎకరానికి ఇప్పుడు వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద 7,500 రూపాయలు మొత్తంగా వచ్చేసి మనకి 10,000 రూపాయలనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. సో దాదాపుగా చూసుకుంటే మనకి ఈ డబ్బులనేది మనకి ఈరోజు శుక్రవారం రోజున రైతుల ఖాతాలో పడతదా లేదా అంటే, మనం వచ్చిన సమాచారం ఈ రోజు ప్రకారంగా రైతులకైతే కొంతమందికి డబ్బులైతే విడుదలైతే చేస్తుందని తెలిసింది. సో ఈరోజు మనకైతే డబ్బులు కనుక మనకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా వచ్చినా సరే వీడియో కింద కామెంట్ అయితే ఇచ్చేయండి. నాకు తెలిసినా సరే నేను మన వాట్సాప్ ఛానల్‌లో నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. లేదంటే మీకోసం ఒక వీడియో అయినా తీసుకొస్తా. అప్డేట్ వచ్చిన ప్రకారంగా మీకైతే చెప్తాను. ఒకవేళ మనకి ఈ రోజు కనుక రాకపోతే కొంచెం ఆగైనా సరే మనకి రైతుల కోసం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వం, అదే విధంగా డబ్బులైతే విడుదలైతే చేస్తుంది. ఆ మాట కూడా అన్నారు మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఏదైతే మేము రైతులకు హామీ ఇచ్చామో, హామీ ప్రకారంగా అన్ని పథకాలైతే అమలైతే తీసుకొస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. గతంలో 6 గ్యారంటీలు అన్నారు కదా. ఇటు మహిళలకు గానీ, ఇటు మనకి ఫ్రీ బస్, దాంతోపాటు ఇంటికి కరెంటు ఫ్రీ 200 యూనిట్స్ వరకు మొత్తంగా చూసుకుంటే ఏదైతే హామీ ఇచ్చారో, హామీ ప్రకారంగా మనకైతే దాదాపుగా అయితే నిర్వహించింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. బట్ రైతుల కోసం ఏదైతే రైతు భరోసా డబ్బులున్నాయో ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదంటే, ఈ మొన్నటి వరకైతే రైతుల కోసం ఎప్పుడు చేయనంత రుణమాఫీ అయితే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాదాపుగా 31,000 కోట్లయితే దీన్నైతే కేటాయించడం అయితే జరిగింది. అనుకుంటే మనకి దాదాపు ఒక 4 సార్లు రైతు భరోసా ఏదైతే డబ్బులున్నాయో అవన్నీ ఒకేసారి రైతుల కోసం రైతు రుణమాఫీ అయితే చేసిందిగా. అంత డబ్బులు ఒకేసారి అయితే ఇవ్వడంతో మన బడ్జెట్ ఏదో ఉందో కొంచెం లో ఉండడం వల్ల కొంచెం ఆపడం అయితే జరిగింది. సో దాదాపుగా చూసుకుంటే ఈసారి వచ్చేసి రైతుల కోసం 7,200 కోట్ల వరకైతే ఖర్చు అవుతుంది. సో ఈ డబ్బులైతే ఇప్పుడైతే ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి ఈ డబ్బులు వచ్చేసి రైతుల ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అది కూడా 3 విడతలైతే డబ్బులైతే జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. మొదటి విడతగా 1-5 ఎకరాలు, రెండో విడతగా వచ్చేసి 5-10 ఎకరాలు, మళ్ళీ ఇంకోటి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో కౌలు రైతులుగా వాళ్ళకు కూడా ఈసారి రైతు భరోసా డబ్బులైతే అందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. సో మనకి దాదాపుగా ఈరోజు కనుక మిస్ అయితే మళ్ళీ ఒక 5-6 రోజుల్లో ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్ అయిన వెంటనే రైతుల కోసం డబ్బులైతే ఇచ్చిన తర్వాత మనకి జమ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
అదే విధంగా వచ్చేసి ఈ మంత్ ఏదైతే ఉందో సెప్టెంబర్ మొత్తంగా మనం చూసుకుంటే రైతులకు ఏదైతే రైతు భరోసా ఉందో అందరికైతే జమ చేసేటట్టు మేమైతే చూస్తాం కూడా చెప్పడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. సో, రైతులైతే ఇన్ని రోజులు ఆగారు కదా! జూన్ నుంచి ఇప్పటి వరకు ఆగారు. సో, ఇంకొక 4 రోజులు మీరైతే ఆగండి. మీకు రావాల్సిన ఏదైతే డబ్బులున్నాయో ఆ డబ్బులనేది మీ ఖాతాలో అయితే జమ చేస్తుంది. ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వం కంపల్సరీ హామీ ప్రకారంగా డబ్బులనేది జమ చేసేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది రైతులైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ అప్డేట్ వచ్చినా మీరైతే తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా దాంట్లో నేను వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.